మన ఐక్యతను కూడా చూపెట్టుకోవాలి. మనం ఒకవేళ తక్కువ సంఖ్యలో పోతే నిజంగానే అంశానికి బలం లేదనేది కూడా బయట జనాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం దీన్ని అందరం కూడా పని కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏ జాతి కోసం అయితే ఉంటావో ఆ జాతి కోసం పనిచేయకపోతే మన జన్మం కూడా వృధా అవుతుంది. కాబట్టి మనం కూడా మన జాతిలో పుట్టినందుకు తప్పకుండా జాతి కోసం మన కులం కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. దాన్ని అందరూ కూడా శక్తిగానే తీసుకోవాలని కోరుతున్నాం. క్షమించాలి ఆత్మ డైరెక్టర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు సిఆర్ అన్న గారు కూడా స్టేజ్ మీద రావాలి. ఇక్కడ అప్పటికి రాజకీయ రంగంలో కూడా ఒకే కుటుంబం లేదా రాష్ట్రంలో 2-3 కుటుంబాలు తప్ప మిగతా కుటుంబాలకు అందరం లేదు. రాజకీయ రిజర్వేషన్ వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ పిల్లలే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వస్తున్నారు తప్ప మరి మిగతా వర్గాలకు అందడం లేదు. దాన్ని అందుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటే మరి మనం ప్రతి ఒక్క కుటుంబం మాదిగ కుటుంబాలు ఎన్నైతున్నాయో అన్ని కుటుంబాలు కూడా నా వాట నాకు రావాలనేటటువంటి పరిస్థితిలో జెండా పడితే తప్ప మనకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న చూసినాం మనం. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే వెంకటస్వామి కాక అనేటటువంటి కుటుంబం ఏదైతే ఉందో మరి అన్ని రంగాలలో రాజకీయ రంగం కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇండస్ట్రీస్, వార్తా పేపర్లు ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి రాష్ట్రంలో. ఆయన కూడా ఏమంటున్నాడు ఈరోజు మరి సామాజిక కోణంలో అంబేద్కర్ ఏదైతే మరి ఆ రోజు సామాజికంగా నేను సాధించినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో దళితులలో అన్ని కులాలకు సమాన స్థాయిలో అందాలనేటటువంటిది ఆయన కోరుకున్నారు. కానీ అంబేద్కర్ను నా సొంతమే నా ఒక్క వాళ్ళకి అందాలనేటటువంటి పరిస్థితిలో నిన్న మాలల గర్జనలో మాలల మీటింగ్ చేసి మాదిగలను విపరీతంగా విమర్శించినటువంటి పరిస్థితిని చూసినాం మనం. కాబట్టి ఏదైతే మరి మందకృష్ణ గారు రేపు జరగబోయేటటువంటి లక్ష డబ్బులు 1000 గొంతులు అనేటటువంటి కార్యక్రమం ఏదైతే మరి ఆయన పెట్టిండో ఇది మన జాతికి గర్వించదగ్గ విషయం. మన జాతికి రావాల్సినటువంటి వాటాను డిమాండ్ తోటి సాధించుకునేటటువంటి ప్రభుత్వాలను తల వంచైనా సరే మెడలు వంచైనా సరే మనం ఆ యొక్క సాధించుకుంటేనే రేపు అన్ని కులాల మధ్యన ఐక్యత ఏర్పడుతుంది. ఈ రకంగా కొట్లాడుకున్నంతసేపు రాజకీయాలలో కూడా మనకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి మన టీఆర్ఎస్ కు సంబంధించి రిజర్వేషన్లను 10 సంవత్సరాలకు దాని మీద ఒక కమిటీ వేసి అలాగే డెవలప్మెంట్ అయిన కులాలను తీసేయాలని చెప్పేసి అప్పటికే 1964లో లోకూర్ కమిషన్ రావడం జరిగింది. లోకూర్ కమిషనే అందరం పుట్టకముందు ఇన్నోళ్ళు కూడా ఎవరు పుట్టకముందే లోకూర్ కమిషన్ వచ్చింది. ఆ లోకూర్ కమిషన్నే అప్పటికే మనల్ని అభివృద్ధి చేశారు, మనల్ని ఈ యొక్క రిజర్వేషన్ తొలగించాలని చెప్పేసి అప్పుడే లోకూర్ కమిషన్ పక్కకు పెట్టడం జరిగింది. కానీ రాజకీయ నాయకులు వాళ్ళు ఎదిగి అంచెలంచెలు ఎదిగి ఇవాళ 75 సంవత్సరాల కాలంలో కూడా మాల అనే ఒక జాతి మన స్వప్రయోజనాల కోసం మాలలో ఉన్నటువంటి 80% నిరుపేద మాలని ఎనదొక్కి వాళ్ళ పేరును అడ్డం పెట్టుకొని ఇవాళ మేం మాల అనుకుంటూ జయమాల అనుకుంటూ ఈ మధ్యకాలంలో 59 కులాలకు న్యాయం జరగాలని పోరాటం చేసినటువంటి ఎంఆర్పిఎస్ అధినేత నిజానికి ఉద్యమాలకే ఉద్దండుడు. ఈ రాష్ట్రంలో ఈ తెలుగు నేల మీద ఇంత భారీ ఎత్తున ఇంత పెద్ద ఎత్తున అసలు డబ్బులు లేని కులము, భూమి లేని కులము, తిండి లేని కులము, కనీసం ఇటు నుంచి అటు పోవడానికి కిరాయి లేనటువంటి కులము, ఆ కులం 30 ఏళ్ళుగా ఈ యొక్క తెలుగు నేల మీద పెద్ద ఎత్తున ఈ యొక్క సాంఘిక ఉద్యమము, సామాజిక న్యాయము, సామాజిక పరివర్తన ఏది జరగాలని కోరుకున్నాడో ఆ వ్యక్తి వాళ్ళ 30 సంవత్సరాలుగా అన్ని కులానికే కాకుండా వాస్తవానికి ఎంఆర్పిఎస్ అంటే కేవలం కేరళలోనే మాదిరి సమితి కానీ అన్ని వర్గాలకు ఈ యొక్క సబ్బండ వర్గాలకు అన్ని కులాలకు తెలుగు నేలమైనటువంటి అన్ని కులాల్లో అందరి ఇళ్లలో పెన్షన్లు ఉన్నాయి. ఇలా అందరి ఇళ్లలో పెన్షన్లు ఉన్నాయి. కానీ ఆ పెన్షన్లు పక్క రాష్ట్రంలో 300, 200 ఉంటే ఈ రాష్ట్రంలో 1100, 2000 దాకా ఇవాళ 4000 కూడా రాబోతుంది. అది ఎవరు రిజర్వేషన్ అది ఎవరు చేసిర్రు? గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మాదిగల్ని అందరినీ మాదిగలు అందరు మాదిగ